మనం 1971లో ముఖ్యంగా బంగ్లాదేశ్ విముక్తి కోసం మనం రంగంలోకి దిగాల్సి వచ్చినప్పుడు తూర్పు పాకిస్తాన్ నుంచి విభజించి బంగ్లాదేశ్గా మనం సపరేషన్ చేయించి మనం వాళ్ళకి సహకరించాము. ఇప్పుడున్న పరిస్థితిలో పహల్గామ్ అటాక్ తర్వాత మళ్ళీ అదే బలూచిస్తాన్ని పాక్ నుంచి డివైడ్ చేసి ఇండియా ఒక సువర్ణ అవకాశాన్ని దక్కించుకోబోతుందా? పాకిస్తాన్ రెండు ముక్కలు కాబోతుందా రావు గారు? తప్పనిసరిగా అవుతుందని చెప్పండి. ఎస్, డెఫినెట్గా నేను అదే అడుగుతున్నాను. అప్పుడు బంగ్లాదేశ్ విషయంలో జరిగిందే, ఇప్పుడు బలూచిస్తాన్ విషయంలో రిపీట్ కాబోతుందా? పాకిస్తాన్ 2 పార్ట్స్గా డివైడ్ కాబోతుందా? ఇప్పుడున్న పరిస్థితిలో బలూచ్ అడ్వాంటేజ్గా తీసుకుంటుందా? ఖచ్చితంగా ముందర మనం ఏంటంటే బంగ్లాదేశ్ క్రియేషన్ బలూచిస్తాన్ది కంపేర్ చేయకూడదు. ఎందుకంటే రెండు వేరు పరిస్థితుల్లో అయినాయి. 1948లోనే కలాట్ నవాబు మన ఇండియాలో జాయిన్ అవుతామని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చారు, అది మనకు తీసుకోలేదు. బంగ్లాదేశ్ విషయం అంటారా, అక్కడ మెజారిటీ వచ్చిన పార్టీకి గవర్నమెంట్ ఇవ్వకుండా మైనార్టీ పార్టీ రూల్ చేయడం మొదలెట్టింది. ఎందుకంటే వాళ్ళు పాక్ పంజాబీస్, ఇక్కడ బెంగాలీ పంజాబీస్ని అంతా నొక్కి పెట్టి ఆ విధంగా చేశారు కాబట్టి ఇక్కడ రెవల్యూషన్ వచ్చింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఏంటంటే అసలు ముందర ఎప్పుడు పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలని అనుకునేది లేదు. తర్వాత ఏంటంటే వాళ్ళకున్న న్యాచురల్ రిసోర్సెస్ అన్ని చైనాకి అమ్మేస్తున్నారండి చాలా తక్కువ రేట్లో. వాళ్ళకి ఎప్పుడూ ఏది ఇవ్వలేదు. సుయి గ్యాస్ ఎప్పుడూ నుంచో నడుస్తుంది, 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. దానికి రాయల్టీ ఏమీ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళలేదు. స్టేట్ గవర్నమెంట్లో రైట్. ఒక్కసారి రావు గారు మీరు అలాగే లైన్లో ఉండండి. పాకిస్తాన్ కరాచీ నౌకాశ్రయంలో భారీ పేలులు సంభవించే దాదాపు 15కు పైగా పేలులు సంభవించినట్టుగా తెలుస్తుంది. కరాచీ పోర్ట్ అంతా కూడా మట్టు పెట్టుకపోయినట్టుగా తెలుస్తోంది. భారత్ INS విక్రాంత్ నుంచి మిసైల్స్, డ్రోన్స్ అటాక్ చేయడం ద్వారా పాకిస్తాన్ కరాచీ పోర్ట్ పూర్తిగా డిస్ట్రాయ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పూర్తిగా ఆ ప్రాంతానంతా కూడా విధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా రావు గారు నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను, ప్రధానంగా పాకిస్తాన్ ఆర్మీ పూర్తిగా చతికిల పడిపోతుందా? ఎందుకంటే ముప్పేట దాడి కొనసాగుతోంది. ఒకసారి మా ప్రతినిధి సచిన్తోనే కనెక్ట్ అవుతున్నాను. సచిన్, మై కొలీగ్ సచిన్ జాయినింగ్ విత్ మీ. సచిన్, ముఖ్యంగా కరాచీ పోర్ట్ పై జరిగిన దాడి, అలాగే అటు BLA పాకిస్తాన్ లోపల అంతర్గతంగా చేసినటువంటి దాడులు, ఇవన్నీ కూడా కలగలిపి ఒకసారిగా భారత్ ముప్పేట దాడి చేస్తుందా, అష్టదిగ్బంధనం చేయబోతుందా? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? పద్మ వ్యూహంలో చిక్కుకుందా పాకిస్తాన్? రైట్, ఎస్, మా ప్రతినిధి సచిన్తో మాట్లాడింది. ఒకసారి నేను పాకిస్తాన్లో సిచ్యువేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా కరాచీ పోర్ట్ పూర్తిగా తుడిచిపెట్టిపోయినట్టు తెలుస్తుంది. మనకంతున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం 15కు పైగా పేలులు సంభవించినట్టుగా తెలుస్తుంది. కరాచీ పోర్ట్ అంతా కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎక్కడున్నారు? ఇంత జరుగుతుంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఎక్కడ దాక్కున్నాడు? ఏం జరుగుతుంది? సౌదీ అరేబియా కూడా ఎంట్రీ ఇచ్చింది. పాకిస్తాన్ ఇస్లామాబాద్కు వెళ్ళింది. పాకిస్తాన్ హెచ్చరిస్తోంది. సౌదీ అరేబియా కూడా భారత్ చేతిలో చిత్తు కావద్దంటూ పాకిస్తాన్కి హెచ్చరిస్తుంది. మరోవైపు మార్క్ రూబియో, అమెరికన్ విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో కూడా ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్తున్నారు, భారత్తో పెట్టుకోవద్దని చెప్తున్నారు. మరోవైపు నేపాల్ కూడా ఎంట్రీ ఇచ్చింది. నేపాల్ కూడా మా భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించాం ఇండియాపై దాడికి అంటూ నేపాల్ చెప్తున్న పరిస్థితి. పొరుగు దేశాలన్నీ కూడా, అగ్రదేశాలతో పాటు పొరుగు దేశం కూడా మనకు అన్ని స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా దక్షిణాసియాలో, సౌత్ ఏషియాలో ఇప్పుడున్నటువంటి టెన్షన్స్ నేపథ్యంలో అమెరికా జోక్యం చేసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ కూడా జోక్యం చేసుకునే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా పాకిస్తాన్కే వీళ్ళంతా కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇండియాతో అనవసరంగా పెట్టుకోవద్దని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి మనం లేటెస్ట్ విజువల్స్ చూస్తున్నాం. ఆ టీవీ స్క్రీన్ పై ఎప్పటికప్పుడు లేటెస్ట్ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవస్థల్ని ఏ రకంగా డిస్ట్రాయ్ చేశాం. S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ రకంగా డిస్ట్రాయ్ చేసింది. ముఖ్యంగా జలంధర్లో, అలాగే చాలా ప్రాంతాల్లో, పఠాన్కోట్లో, దాంతోపాటు ఇక జైసల్మేర్లో, జమ్మూలో, పంజాబ్లో, రాజస్థాన్లో, అలాగే పంజాబ్లో, నార్త్ అండ్ వెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాపై ఏ రకంగా పాకిస్తాన్ దాడికి దిగింది, ఏ రకంగా తెగబడిందో చూసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, మా కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు. సచిన్ ఇస్ జాయినింగ్ విత్ మీ. సచిన్, ముఖ్యంగా భారత్ ఇప్పుడు చేస్తున్న దాడులు చాలా సమర్థవంతంగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ తిప్పికొట్టిన పరిస్థితి కనబడుతోంది. సో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి? ఎందుకంటే మీ చీఫ్
పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఉన్నాడు. ఆయన తన కోసం దేశ ప్రతిష్టను పూర్తిగా సుఖలో తొక్కుతానంటూ పాకిస్తాన్ లోని దిద్దుపట్టబడింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతుంటే ఎట్ ద సేమ్ టైం అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్కడ సచిన్ మీరు లైన్ లో ఉండండి. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ను పాక్ సైన్యం సురక్షిత ప్రాంతానికి అండర్ గ్రౌండ్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. షెహబాజ్ షరీఫ్ ను పాకిస్తాన్ మిలిటరీ అండర్ గ్రౌండ్ కి సేఫ్ గా సెక్యూర్ గా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది. ఒకసారి సచిన్ అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా షెహబాజ్ షరీఫ్ ను పాకిస్తాన్ మిలిటరీ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసింది? షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం ఏ ప్రాంతానికి వెళ్తున్నట్టుగా మనకు అంతున్న సమాచారం. అండ్ ముఖ్యంగా ఈ పరిణామాలు మనం ఏ రకంగా చూడొచ్చు? రైట్, ఒక్కసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి సురక్షిత ప్రాంతానికి అక్కడి ఆర్మీ తరలించినట్టుగా తెలుస్తుంది. అండ్ భారత్ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతుంది. పాకిస్తాన్ ప్రధానిని సురక్షిత ప్రాంతానికి పాక్ ఆర్మీ తరలించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఆయన నివాసం దగ్గర కూడా పూర్తిస్థాయి భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఇండియా వ్యాప్తంగా బ్లాక్అవుట్ చేయబోతున్నారు. పూర్తిగా సరిహద్దు జిల్లాలన్నిటి కూడా బ్లాక్అవుట్ చేయబోతున్నారు. ఈవెన్ నేషనల్ క్యాపిటల్ ఢిల్లీని కూడా బ్లాక్అవుట్ చేస్తున్నారు. రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, అలాగే జమ్మూ, ఈవెన్ పూర్తి స్థాయి సరిహద్దును పంచుకునే రాష్ట్రాలన్నీ కూడా బ్లాక్అవుట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ రాత్రి ఏం జరగబోతోంది? భారత్ లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? ఎస్, మై కొలీగ్ సచిన్ జాయినింగ్ విత్ మీ. సచిన్, ఏం జరగబోతుంది? పాకిస్తాన్ ప్రధాని సెక్యూర్ గా అండర్ గ్రౌండ్ తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎలాంటి భయాందోళనలు ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్నాయి? షెహబాజ్ షరీఫ్ అని తెలుస్తోంది. మరికొన్ని వార్తా కథనాలు ఏం చెప్తున్నాయంటే షెహబాజ్ షరీఫ్ తన కుటుంబంతో కలిపి ఈ దేశాన్ని అంటే పాకిస్తాన్ ని విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు అనేది ప్రస్తుతం దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే భారత ఆర్మీ పూర్తి స్థాయిలో తన ప్రతాపాన్ని చూపిస్తుందో పాకిస్తాన్ భయానికి లోనవుతోంది. మరి ముఖ్యంగా భారీ స్థాయిలో భూకంపం, ఆ ప్రభుత్వంలో భూకంపం వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే షెహబాజ్ షరీఫ్ తన పరివారంతో కలిపి దేశాన్ని విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో పాటు మరి ముఖ్యంగా విదేశీ మంత్రాలయంగా చెప్పుకుంటూ ఉంటారు. అంటే విదేశాంగ శాఖతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. చర్చలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పూర్తి స్థాయిలో ఇటు దేశాన్ని విడిచి పారిపోయే అవకాశం ఉంది. భారత్ దెబ్బకి పాకిస్తాన్ పూర్తిగా భయోత్పాతానికి లోనవుతుంది. షెహబాజ్ షరీఫ్ ఎప్పుడూ కూడా తన స్టేట్మెంట్ మీద లేదని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం జరిగిందో, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఒక ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఒక నిర్ణయం తీసుకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఇంకొక నిర్ణయం తీసుకోవడం, మంత్రులేమో ఇంకొక వ్యాఖ్యలు చేయడం. షెహబాజ్ షరీఫ్ ఏమో శాంతి మాత్రం చెప్తూ ఉంటాడు, పాకిస్తాన్ మంత్రులు మాత్రం న్యూక్లియర్ వార్ అంటూ ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ మాత్రం ఇటువంటి దాడులకు తెగబడుతూ ఉంటుంది. ఎల్ఓసి దగ్గర కావచ్చు, ఈ రోజు జరిగిన దాడులు కావచ్చు. ఇది ఎవ్వరూ కూడా పాకిస్తాన్ చూస్తూనే కనుక, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ లో ప్రభుత్వం కూడా ఇటు పూర్తిగా వెళ్ళదలేదు. ఎందుకంటే అది కూటమిగా ఉన్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళు కనుక కూటమిగా వెళ్ళకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వంగా ఉన్న ఈ షెహబాజ్ షరీఫ్ ఎప్పుడో కుప్పకూలిపోయేది. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ గెలిచుండేది. సో ఇటువంటి నేపథ్యంలో ఎక్కడ సానుకూల పవనాలు లేవు. ముఖ్యంగా ఆసిఫ్ మునీర్ ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్